సో ఈ వీడియో ఏంటంటే ముందు అప్లోడ్ చేసాం కదా ప్యాలెస్ ఆఫ్ వర్సెల్ విజిట్, ఆ వీడియో కంటిన్యూషన్ అనమాట. సో మేము ప్యాలెస్ విజిట్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు హోటల్కి వెళ్తున్నాం. బ్యాక్ వచ్చేసాము. ట్రైన్ మాత్రం కలర్ఫుల్గా ఉంది, సీట్లన్నీ. సో ఇప్పుడు మా ప్లాన్ ఏంటంటే అక్కడి నుంచి మా హోటల్కి వెళ్తాను అనమాట, కొంచెం ఫ్రెష్ అవ్వడానికి. ఈవినింగ్ ఈఫిల్ టవర్ దగ్గరికి వెళ్ళాలి కదా. మన హోటల్ దగ్గరికి వెళ్ళి ఆ దగ్గరలో తేజు ఏంటంటే ఇండియన్ ఫుడ్ కావాలంటుంది. ఆ దగ్గరలో ఏదైనా ఇండియన్ ఫుడ్ ఉంటే తీసుకొని, మనకేముంది నేనైతే ఏదైనా బయట తినేస్తాను, దగ్గరలో నా హోటల్ దగ్గరలో ఉంటుంది. కొంచెం ఫ్రెష్ అయ్యి మళ్ళీ బ్యాక్ టు సెంట్రల్ ప్యారిస్ ఈఫిల్ టవర్ అనమాట. అది ప్లాన్. సో మన ట్రైన్ దిగాక ఈ స్ట్రీట్ లో ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉందన్నమాట, కనిపిస్తుంది కదా, బాలీ. అక్కడికి వెళ్తున్నామని, ఇండియన్ ఫుడ్ వండితేమోనని. ఇప్పుడే రూమ్కి వచ్చాము ఫుడ్ తీసుకొని. తేజు ఏమో ఇండియన్ రెస్టారెంట్ లో ఏదో పన్నీర్ ఇది తీసుకుంది, బౌల్, రైస్ బౌల్. నేనేమో మన హోటల్ ఎదురే ఉందన్నమాట, టర్కిష్ ది, అందులో చికెన్ కబాబ్ తీసుకున్నాం. అదిగో అదనమాట, కనిపిస్తుంది కదా, అది టర్కిష్ రెస్టారెంట్. సో ఇంకేంటంటే తినేసి ఫ్రెష్ అయ్యి ఈఫిల్ టవర్కి వెళ్తాం. క్విక్ గా స్నానం చేసి తినేసి రెడీ అయ్యి, సో ఇప్పుడు కొంచెం ఎనర్జీ వచ్చింది, ఇప్పుడు వెళ్తున్నాం అనమాట ఈఫిల్ టవర్ కి. ప్రస్తుతానికి అండర్ గ్రౌండ్ లో వెయిట్ చేస్తున్నాం. సో నిన్న నైట్ మనం వెళ్ళాం కదా ఈఫిల్ టవర్ కి, సేమ్ రూట్ అనమాట. సో మనం వచ్చిన రోజు నైట్ వచ్చాం కదా ఈఫిల్ టవర్ కి, అదే రూట్ అనమాట, సేమ్ స్టేషన్. సో ఇది కూడా ఫేమస్ ప్లేస్ అనమాట ప్యారిస్ లో, మన ఇండియా గేట్ లా ఉండిద్ది. 9:25కి వచ్చేసాం, ఎగ్జాక్ట్ గా 5 minutes ముందు వచ్చేసాము. ఇంకా డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇది లోపల నుంచి బయటకు వచ్చేవాళ్ళనుకుంటే ఎగ్జిట్, ఎంట్రీ ఎక్కడ ఉందో చూడాలి. ఈఫిల్ టవర్ దగ్గర రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నారు బొమ్మలు. ఓకే, మన ఎంట్రన్స్. ఒక హాఫ్ అన్ అవర్ లో పైకి ఎక్కుతాం. ఎగ్జైటింగ్ ఉంది. ఒకటే ప్రాబ్లం ఏంటంటే మనం స్టెప్స్ ఎక్కాలన్నమాట. ఈ రోజంతా ఆల్రెడీ ఫుల్గా నడిచి వచ్చేసాము. ఈ పెద్దది ఫస్ట్ ఫ్లోర్, ఆ పైది సెకండ్ ఫ్లోర్ అనమాట. ఇప్పుడు అక్కడికి నడిచి వెళ్ళాలి. వచ్చాము, లెక్కేస్తాం స్టెప్స్. ఇవి స్టెప్స్, పక్కకు పడకుండా ఫెన్సింగ్. ఇది ఈఫిల్ టవర్ లోపల ఏమీ ఉండదు, మొత్తం ఐరన్, స్టెప్స్ అంతా ఐరన్, చుట్టూ ఐరన్ ఫెన్సింగ్. అది సో 9:30 స్లాట్ ఎందుకు బుక్ చేసామంటే ఎగ్జాక్ట్గా సన్సెట్ టైంకి మనం పైకి వెళ్ళొచ్చు అనమాట. వ్యూ కొంచెం బాగుంటుందేమోనని చిన్న ఆశ. 9:50కి సన్సెట్, ఇప్పుడు 9:40 అయింది. ఆల్రెడీ దిగిపోయింది సన్. మరి పైకి మనం ఎక్కేసరికి ఉంటుందో ఉండదో. ఆ గోల్డెన్ అవర్ కలర్స్ బాగుంటాయి ఆ సన్సెట్ టైంలో పైనుంచి చూస్తే. వారిని చాలా మెట్లు ఎక్కినట్టు ఉన్నాయి. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ కూడా రాలా. అందరు చూడండి పార్క్లో లైటింగ్ కోసం ఎలా వెయిట్ చేస్తున్నారు, ఆ బయట పార్క్లో. పద్ధతేజు ఆల్ రైట్, సన్సెట్ అయిపోయింది. దా ఓకేనా, వాటర్ తాగు. చెమట్లేదు కారిపోతున్నాయి. మరి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఫస్ట్ ఫ్లోర్. ఏదో ఒక దానికైతే వచ్చాము. ఐ థింక్ ఇది ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటా. సన్ ఎటు పోయింది, దిగిపోయిందా? సో ఇది ఫస్ట్ ఫ్లోరు. తేజు పైకి ఎక్కుదాం కదా. ఇది ఫస్ట్ ఫ్లోరే. ఆ కలర్ కొంచెం ఉంది, ఆరెంజ్ ఇది. ఓకే, ఇంకా పైకి ఉంది అయితే. ఇక్కడ ఉన్నాయి మెట్లు పైకి. సో ఇది ఫస్ట్ ఫ్లోరే. ఇక్కడ నుంచి యాక్చువల్గా ఫస్ట్ ఫ్లోర్ నుంచి కూడా బాగానే ఉంది. పైకి వెళ్తే ఇంకొంచెం సిటీ వ్యూ వచ్చింది అనుకుంటా. ఈ వ్యూ బాగుంది. కింద బోటింగ్, ఎదురు వాటర్ ఫౌంటైన్, అది సన్సెట్. లైట్ వెళ్ళేలోపు ఇంకా సెకండ్ ఫ్లోర్ కూడా వెళ్ళి అక్కడ కూడా వ్యూ చూద్దామని చెప్పేసి ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కువసేపు ఆగలేదు, మళ్ళీ బయలుదేరాం సెకండ్ ఫ్లోర్కి. ఇప్పుడు ఎంతసేపు ఎక్కామో అంతసేపు ఎక్కాల్సి వస్తుంది నాకు తెలిసి. కానీ చాలానే ఉన్నాయి మెట్లు.
ఎక్కడం కొంచెం కష్టం. అంటే మనకు టైం అయిపోతుంది ఫాస్ట్గా ఎక్కుతున్నాం, కానీ కొంచెం ఎర్లీగా వచ్చినట్లయితే మెల్లగా చూసుకుంటే ఎక్కితే అప్పుడు కొంచెం టైర్డ్నెస్ ఉండేది కాదనమాట. నాకు తెలిసి ఇదే అనుకుంటా. ఓకే, ఇదే సెకండ్ ఫ్లోరు. వ్యూ ఎలా ఉందో అది వ్యూ సెకండ్ ఫ్లోర్ నుంచి. జస్ట్ ఇమాజిన్, ఇది సెకండ్ ఫ్లోరే, ఇంకా పైకి వెళ్తే వ్యూ ఎలా ఉండిద్దో. అది మనం ఎక్కిన దానికి ఇంకా 3 ఇంతలు ఉంది పైన. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది. ఇంకా పైన సమ్మిట్కి వెళ్ళిన వాళ్ళకి నాకు తెలిసి ఇంకా సన్ కూడా కనిపించిద్దాము దిగుతా. అయిపోయింది తేజు పని. లిఫ్ట్ ఉంది కానీ లిఫ్ట్కి టికెట్స్ దొరకలా మాకు. స్టేర్స్ బుక్ చేసాం. ఫైనల్లీ ఈఫిల్ టవరు దాని పైకి వచ్చాము. వ్యూ అయితే చాలా బాగుంది పైనుంచి. ఇప్పుడు ఒక సైడే చూసాం కదా ఇందాట నుంచి, ఇప్పుడు ఇంకొక సైడ్ వచ్చాం సిటీకి. ఇదేమో అదర్ సైడ్. కనిపిస్తుందా? జైంట్ వీల్ ఉంది అక్కడ, మరి వీడియోలో వస్తుందో లేదో. ఇక్కడ ఏదో క్యాథడ్రల్ బాగుంది. సెకండ్ ఫ్లోర్లో లోపల క్యాఫ్టేరియా, చాలా షాపులు కూడా ఉన్నాయన్నమాట. అదేమో లోపల కూడా ఉన్నాయన్నమాట, రెస్టారెంట్, షాపులు. బాగానే ఉంది స్పేస్. ఇదంతా సెకండ్ ఫ్లోర్. సో ఫస్ట్ ఏంటంటే లైట్ పోయేలోపు బయట తిరిగేసి లోపల మళ్ళీ వస్తాం. లోపల అయితే లైటింగ్ ఉంది, తర్వాత ఏం చూడొచ్చు ఈ షాపులు ఇదంతా. సో ఫస్ట్ న్యాచురల్ లైట్ పోయే వరకు బయట ఎంజాయ్ చేసి వస్తాం. కింద ఇది పార్క్ చూడండి, దీని ఆపోజిట్ పార్క్ ఉండేది కదా, ఎంత మంది ఉన్నారు జనాలు. సో లైటింగ్ చూసారా, వేసేసరికి ఎల్లో కలర్ కనిపిస్తుంది. అక్కడేమో ఫెన్సింగ్, ఇక్కడ నుంచి ఏంటంటే కొంచెం లోపలికి, ఇక్కడైతే ఓపెన్ ఏరియా అనమాట. సో ఫెన్సింగ్ ఏం లేదు. ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుంది, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ. మనం ఇందాక నుంచి ఆ కిందే ఉన్నాము, ఇది తెలియక. సన్సెట్ అయ్యి చీకట పడుతుంది కదా, ఇంకాసేపు అయితే ఏంటంటే సిటీలో లైటింగ్ స్టార్ట్ అయితే అప్పుడు ఇంకా వ్యూ బాగుండిద్ది. డే టైంలో ఎవరైనా వస్తే ఎంతసేపు అయినా ఉండొచ్చు అనమాట. మనం వచ్చిందే ఆల్రెడీ క్లోజింగ్ టైంలో కదా. సో దీన్ని కంప్లీట్ క్లోజ్ చేస్తారు. 1 AM అయితే లైటింగే ఆపేస్తారు. 12:30కో 1కో కిందకి పంపించేస్తారు అనమాట అందరినీ. మేబీ 12:30 వరకు ఉంచుతారేమో అనుకుంటున్నా పైన. ఇప్పుడు టైం ఎంత? టైం 10:15. సో మనకు ఆల్మోస్ట్ 1.5 hour ఉంది ఇంకా. ఇప్పుడే సిటీలో కూడా అంతా లైటింగ్ వస్తుంది. 11 అవుతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్ 11కి స్పార్కిల్ వస్తుంది అనమాట ఈఫిల్ టవర్ మీద. సో అందుకని వెయిట్ చేస్తున్నాం పైన, ఇక్కడ నుంచి ఎలా ఉండిద్దా అని చూడటానికి. సో రెడీ టు గో. అది ఎగ్జాక్ట్గా ఎవ్రీ 1 hourకి 5 minutes స్పార్కిల్ ఉండిద్ది. ఇప్పుడు 11 అయింది. చూసావా, ఎల్లో లైట్ తో స్పార్కిల్ వేస్తున్నాడు. బాగుంది. మొత్తానికి సన్సెట్ టైంకి వచ్చాము, డే లైట్ చూసాము, నైట్ చూసాము, లైటింగ్ చూసాము, స్పార్కిల్ మొత్తం. ఆల్మోస్ట్ 1.5 hour పైనే ఉన్నాం పైన. ఇంక ఇది అయిపోయాక కింద మెల్లగా ఇంకా కిందకి దిగుతాం. దీనికోసం అయితే ఆ పార్క్ నిండా ఉంటారు అనమాట. అసలు జనాలు చాలా మంది ఉన్నారు ఎదురు. అది 11 మళ్ళీ 12కి ఉండిద్ది. ఈసారి 12 టైంకి కిందకి వెళ్ళడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే దిగేసరికి 1/2 hour పైనే పట్టిద్ది. కొంచెం దూరం వెళ్ళి అక్కడి నుంచి ఎలా ఉందో చూస్తాం.
యాక్చువల్గా ఇక్కడ నుంచి చూడండి ఇంకా పైకి చాలా ఉంది. మరి పైన వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో. ఇక్కడ నుంచి అయితే చాలా బాగుంది. ఇంకా అంతే 5 minutes ఉండిద్ది స్పార్కిల్. నెక్స్ట్ 12 స్పార్కిల్కి ఆ కిందకి వెళ్ళడానికి ట్రై చేస్తాం. ఇది ఇదిగో స్పార్కిల్స్. ఇదేమో సెకండ్ ఫ్లోరు. ఈ సెకండ్ ఫ్లోర్లో ఏంటంటే ఇదిగో షాపులు. ఇదేంటిదో మరి. సో టాయిలెట్స్ కూడా ఉన్నాయి ఈ టవర్ పైన. ఇది ఇంకొక షాపు, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకేమున్నాయి, ఓకే అన్ని షాప్స్. ఇందాక ఏదో రెస్టారెంట్ చూసాం. ఓకే ఇది చిన్న రెస్టారెంట్. ఏదైనా కాఫీ స్నాక్స్ అవి ఉన్నాయి అన్నమాట. ఎంత ఉన్నాయి? ఓకే చిన్న కప్పు 5 euros. నాట్ బ్యాడ్, మరీ అంత ఎక్కువ లేవు. 35, 36, 37, 38. సో ఇప్పుడు దిగుతా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఇందాక ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కువసేపు లేం కదా, సన్సెట్ టైం అవుతుందని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళిపోయాము. ఇదేంటంటే సెకండ్ ఫ్లోర్ కన్నా కొంచెం ఎక్కువ స్పేస్. సో ఆల్మోస్ట్ డబుల్ ఉండిద్ది అనుకుంటా. ఇక్కడ ఇంకా పెద్ద పెద్ద రెస్టారెంట్లు అదిగో చూసారా, చిన్న బార్ లాగా. ఇదిగో మంచి ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్ కూడా పెట్టారు ఫస్ట్ ఫ్లోర్లో. ఇదంతా ఫస్ట్ ఫ్లోర్. ఇది ఇక్కడ కూడా గ్లాస్ వాక్ చేయొచ్చు ఈఫిల్ టవర్ పైన. అదేమో అది కింద. ఇదేంటిది, ఎంతమంది చూస్తున్నారు? ఏదో షో జరుగుతుంది. మ్యాజిక్ షోనా? ఓకే మ్యాజిక్ షో జరుగుతుంది ఇక్కడ. సో మనం దిగేటప్పుడు లిఫ్ట్లో వెళ్తున్నాం అనమాట. అసలు ఎలా ఉండిద్దో టెస్ట్ చేద్దామని. టికెట్లు ఏం చెక్ చేయట్లేదు. సో వచ్చి మేము కూడా క్యూలో నుంచున్నాం. మొత్తానికి బయటకు వచ్చాము. వెళ్ళేటప్పుడు స్టెప్స్, వచ్చేటప్పుడు లిఫ్ట్. టవర్ మొత్తం అసలు 4 కార్నర్స్ ఎంత దూరంగా ఉన్నాయో. అది లిఫ్ట్. అది కింద కాసేపు ఫొటోస్ తీసుకొని ఇప్పుడు కొంచెం దూరంగా వెళ్తున్నాం అనమాట. రివర్ ఉంది కదా, ఆ రివర్కి అవతల వెళ్ళి చూద్దాము వ్యూ ఎలా ఉందో అని. ఇది ఈఫిల్ టవర్కి కొంచెం బయటకు వచ్చాం అనమాట. ఎక్కడి నుంచి వ్యూ ఇది. సో ఈ రోడ్లు ఏంటంటే మొత్తానికి ఇది టూరిస్టుల కోసం అనమాట. అటుపక్క కార్లు, ఇటుపక్క కార్లు, ఈ మధ్యలో అంతా పెడెస్ట్రియన్స్ కి, ఫొటోస్ కి మొత్తానికి అనమాట. కొంచెం బయటకు వచ్చాక వ్యూ కరెక్ట్గా వచ్చేసాము కిందకి. స్పార్క్లీ టయానికి 12 అయింది ఎగ్జాక్ట్గా. మనం ఈఫిల్ టవర్ వచ్చాము, ఎక్కాము, అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. స్పార్క్లు పైన చూసాము, కింద చూసాము. ఇప్పుడు ఏంటంటే 12:30 అయింది. 1కి మళ్ళీ గ్రాండ్ స్పార్కిల్ అని చెప్పేసి 10 minutes వేస్తాడు అనమాట. సో ఇంకా లాస్ట్ అదే అనమాట 1కి. అండ్ మొబైల్స్ అన్ని ఛార్జింగ్ అయిపోతున్నాయి. సో తేజు ఏమో ఇక్కడే ఉందామంటుంది 1 వరకు. ఇంకెందుకంటే రేపు అయితే మేము మళ్ళీ లండన్ రిటర్న్ అవ్వాలి కదా. సో నైట్ వరకు ఉండము అనమాట. 11:30 బస్ అంటే మనం ఇంటర్నేషనల్ కాబట్టి 2 hours ముందే వెళ్ళాలి. 9:30 కల్లా. 9:30 అంటే అప్పటికి సన్ ఉండిద్ది, నైట్ లైట్స్ ఉండవు అనమాట. సో ఏం చేస్తున్నామంటే మోస్ట్లీ ఉంటాము 1 వరకు ఉండి, ప్యారలల్గా సౌత్కి వాళ్ళు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు. వాళ్ళు హోటల్కి వచ్చేసరికి నాకు తెలిసి 1:30 అయింది.
1కి లైటింగ్ చూసుకొని మేము బయలుదేరుతాం అనమాట. అది ప్లాన్. మేమైతే ఈఫిల్ టవర్ దగ్గర టైం అయితే బాగా ఎంజాయ్ చేసాము. తేజుకి అయితే పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఇక్కడే ఉందాం అంటుంది, హోటల్కి వెళ్దాం అంటే 1 వరకు ఉందాం అంటుంది. ఓకే వర్త్ అనమాట. మేము ఏంటంటే ఎక్కువ నెగిటివిటీ విన్నాం అనమాట ప్యారిస్ గురించి. చూద్దాం, ప్రస్తుతానికైతే మొబైల్ పర్సులు అన్నీ ఉన్నాయి పోకుండా. చూద్దాం. సో ఇంకా రేపు ఒక్కరోజు కనుక సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే ఓకే, ప్యారిస్ ట్రిప్ వర్త్ అనమాట ప్లాన్ చేసినందుకు. ఈ రోజుకైతే ఇంతే అనమాట. ఇక్కడ నుంచి 1 వరకు ఉండి హోటల్కి వెళ్తాం. అది ఈ రోజుతో వీడియో. సీ యూ టుమారో. రేపు డే టైంలో తిరుగుతాం ప్యారిస్ అంతా. ఇదనమాట 1 AM లాస్ట్ స్పాట్. ఎల్లో కలర్లో కాదు, ఇది వైట్ కలర్లో వస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.